హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టీఎస్ టెట్ ఫీజుని భారీగా పెంచింది ప్రభుత్వం. ఈ సంవత్సరం రాసే వాళ్ళకి టీచర్ ఎలిజిబుల్ టెస్ట్ టీఎస్ టెట్ రాసే వాళ్ళకి టెట్ ఫీజుని ఇటీవల ప్రభుత్వం భారీగా పెంచింది. లాస్ట్ ఇయర్ ఒక పేపర్ రాసినా 2 పేపర్లు రాసినా 400 మాత్రమే ఉండేది. కానీ ఈ సంవత్సరం పేపర్కి 1000, 2 పేపర్లు రాయాలంటే 2000 రూపీస్ ఛార్జ్ చేస్తుంది. ఇక సీటెట్తో సిబిఎస్ నిర్వహించే సీటెట్తో పోలిస్తే ఇది 300% ఎక్కువగా ఉంది. సీటెట్లో ఏంటంటే పేపర్కి 1000, 2 పేపర్లు రాయాలంటే 1200 రూపీస్ మాత్రమే ఛార్జ్ చేస్తారు. ఇక టీఎస్ ఎఫ్సెట్లో కూడా ఇంత ఫీజు లేదు. ఎఫ్సెట్లో ఒక పేపర్కి 900 రూపీస్, 2 పేపర్లకి 800 రూపీస్ వసూలు చేస్తున్నారు. ఇక ఎస్సీ ఎస్టీ వికలాంగులకి అయితే ఒక పేపర్కి 500, 2 పేపర్లకి 1000 రూపీస్ మాత్రమే ఫీజు ఉంది. ఇక ఎంబీఏ ఎంసీఏ అడ్మిషన్స్ నిర్వహించే టీఎస్ ఐసెట్లో జనరల్ స్టూడెంట్స్కి 750 రూపీస్, ఎస్సీ ఎస్టీ వికలాంగులకి అయితే 550 ఉంది. మరి నిరుద్యోగుల నుంచి రూపాయి ఫీజు తీసుకోకుండా దరఖాస్తులు స్వీకరిస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పొందుపరిచింది. కానీ అధికారంలో వచ్చిన తర్వాత ఫీజుల పేరుతో నిరుద్యోగుల నడ్డి విరుస్తుందని చెప్పేసి ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. కాబట్టి ఈ విషయం ముఖ్యమంత్రి దృష్టికి వెళ్ళింది. ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు, దిద్దుబాటు చర్యలకి ఆయన నడుము కట్టారు. సో ఈ విషయాన్ని పరిశీలించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. కాబట్టి టెట్ ఫీజు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. రేపు ఎల్లుండో గవర్నమెంట్ జీవో అయితే రావచ్చు. టెట్ ఫీజుని తగ్గిస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు నిజంగా ప్రామిస్ చేశారు. ఆయన అయితే చెప్పారు. కాబట్టి ఇది టెట్ రాసే వాళ్ళకి ఆస్పిరెంట్స్కి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ వెరీ సూన్. టిల్ దెన్ టేక్ కేర్. బై బై. జై హింద్.